జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో మనము భగవానుడు అర్జునుడితో యుద్ధము అనేది ఎందుకు అనివార్యముగా చేయవలసిన ధర్మమో తెలియచెప్పారు. కనుక యుద్ధం అనేది క్షత్రియుని యొక్క ధర్మము కనుక ఇది నీ స్వధర్మము, ఇది తప్పక నీవు ఆచరించవలసి ఉన్నది క్షత్రియ ధర్మంగా అర్జున అని చెబుతూ మరలా ఇలా చెప్తున్నారు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అదాటుగా ప్రాప్తించినటువంటిది స్వర్గమునకు సరాసరి మార్గము అయినటువంటి యుద్ధము అర్జున పుణ్యాత్ములైన క్షత్రియులకు మాత్రమే లభించును అని చెప్పారు. అంటే యుద్ధం అనేది లభించడం కూడా ఎంతో పుణ్యం ఉంటేనే లభిస్తుందట. క్షత్రియుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా యుద్ధం అనేది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడట. ఎందువల్ల అంటే అతను తన పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి అదే అసలైన సమయంగా భావిస్తాడు. అలాగే ఎప్పుడు కూడా అధర్మంతో యుద్ధం చేయటానికి ధర్మవంతుడు ఎప్పుడూ సంసిద్ధుడుగానే ఉంటాడు. కావున అర్జునుడు క్షత్రియుడు కనుక ఇది నీ పుణ్యం వల్ల వచ్చింది అర్జున, తప్పక దీన్ని ఆచరించు అని చెప్పారు. అయితే మనమేం తెలుసుకోవాలి దీన్ని బట్టి అంటే ఈ యొక్క స్వర్గమునకు సరాసరి మార్గము అదాటుగా మనకి సంప్రాప్తించే యుద్ధము పుణ్యం ఉంటేనే వస్తుందని చెప్పారు. అంటే మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా మనము మాయలో ఉన్నామనే సత్యాన్ని కూడా చాలా కాలం తెలుసుకోలేమట. ఎన్నో జన్మల కాలము తర్వాత మన పుణ్యము పండితేనే నేను ఉన్నది అసత్యములో కనుక సత్యాన్ని పొందాలి. అసత్యం అంటే ఏమై ఉన్నది, ఈ కనిపిస్తున్నటువంటి జగత్తంతా కూడా లేనిదైనప్పటికీ కూడా ఉన్నదట్టుగా అనిపిస్తున్నది కనుక దాన్ని మనము స్వీకరణ చేసేది కాదు, ఇదే మాయా అనేటువంటి గ్రహించగలిగే శక్తి కూడా అనేక జన్మల పుణ్యఫలం ఉంటేనే కలుగుతుందట. మరి అలా సాధన అనేది ఉపక్రమించినప్పుడు మొట్టమొదటగా మనకి ఈ విషయము స్ఫురించడం అనేది ఎంతో అదృష్టంగా భావించి ఆ విధంగా మనము మాయతో యుద్ధం చేయటం అనేది ప్రారంభం కనుక అయినట్లయితే తప్పకుండా దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. దాని నుంచి ఎప్పుడూ విరమణ అనేది చెయ్యకూడదు అని దాని యొక్క భావన ఉన్నది. అయితే అర్జునుడికి మరికొంత చెబుతూ భగవానుడు అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నీవి ధర్మయుద్ధమును చేయక మాన్నట్లయితే స్వధర్మభ్రష్టుడువు కీర్తిభ్రష్టుడు అయి పాపమునకు గురి అగుదు అన్నారు. అంటే ఇది ఒక ధర్మయుద్ధం. ఎందువల్ల అంటే ధర్మభ్రష్టత్వాన్ని పొంది ఉన్నారు కౌరవులు, ఎంతో అవినీతితో ఉన్నారు, అధర్మానికి వడిగట్టి ఉన్నారు. అటువంటి వారిని హతమార్చడము కొరకు ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు చేరి ఈ యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాం. అయితే ఇప్పుడు తీరా యుద్ధానికి సమయం ఆసన్నమైన సమయములో నేనిప్పుడు యుద్ధము చెయ్యను అని చెప్పి నువ్వు చెయ్యకుండా మానివేసినట్లయితే స్వధర్మభ్రష్టుడు అయిపోతావు. క్షత్రియుడుగా నీ యొక్క ధర్మము స్వధర్మము యుద్ధము చేయడమే కనుక అటువంటి ధర్మాన్నించి తప్పినవాడు అవుతావు, మరియు కీర్తిని కూడా పోగొట్టుకుంటావు అర్జున అని చెప్పారు. అదేవిధంగా మాయతో యుద్ధానికి తలపడినటువంటి సాధకుడు కూడా దానిని మధ్యలోనే విడిచిపెట్టినట్లయితే స్వధర్మము నుంచి మనము తప్పిపోయినట్లే. మన యొక్క స్వధర్మమైనటువంటి ఆత్మధర్మాన్ని పొందే ప్రయత్నములో ఎప్పుడూ కూడా విరమించుకోవడం అనేది ఉండకూడదు. ఈ విధముగా దాని అంతరార్థాన్ని గమనించుకుంటూ భగవానుడు అర్జునుడికి చేసినటువంటి జ్ఞానాన్ని మన జీవితాలకు కూడా ఆపాదించుకోవడం అనేది అలవర్చుకోవాలి.
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. నీ అపకీర్తిని లోకులు కలకాలము చెప్పుకుందురు. మర్యాదస్తునికి అపనింద చావు కంటే చెడ్డది అన్నారు. ఎందువల్ల అంటే నీ అపకీర్తిని, కీర్తిని పోగొట్టుకోవడం వల్ల వచ్చేదే అపకీర్తి. ఎప్పుడు వస్తుంది కీర్తి? అపకీర్తి అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే చేయవలసిన పని చెయ్యనప్పుడు అపకీర్తి అనేది కలుగుతుంది. ఈ అపకీర్తి అనేది కలిగితే లోకులు చాలా కాలం చెప్పుకుంటారు అన్నారు. ఎందుకంటే మానవుడు జన్మకు వచ్చిన తర్వాత మరలా ఈ శరీరాన్ని విడిచే లోపల కొంతకాలం మాత్రం భూమి మీద నివసిస్తాడు. కానీ అతని జీవితకాలము చాలా పరిమితమైనది. అతని ఆయుష్ ఉన్నంతకాలమే భూమి మీద ఉంటాడు. కానీ మనిషి లేకపోయినా, మనిషి జీవించి ఉన్నప్పుడు అతను చేసినటువంటి ఆ యొక్క వ్యవహారంతో కూడినటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది మాత్రము చరిత్రలో చాలా కాలం ఉండిపోతుంది. అది మంచైనా చెడ్డైనా. మంచి చేస్తే ఆ మంచిని చెప్పుకుంటారు, చెడ్డ చేస్తే ఆ చెడ్డని చెప్పుకుంటారు. కావున ఈ విధముగా ఎవరు ఏది చేసినా దాని యొక్క చరిత్రను చెప్పుకుంటారు. కనుక నీవు ఇప్పుడు చేయవలసిన యుద్ధాన్ని కనుక మానివేసినట్లయితే ఇది నీకు అపకీర్తిని కలిగిస్తుంది. కనుక లోకులు చాలా కాలం చెప్పుకుంటారు. మర్యాదస్తునికి అపనింద చావు కంటే చెడ్డది. మర్యాదగా బ్రతికేవాడికి అపనింద కంటే కూడా చావే ఉత్తమం అంట. ఎందుకంటే ఎప్పుడూ కూడా జీవితం యొక్క విలువలకి ఎక్కువగా విలువిస్తూ ఉన్నవాడు, వ్యవహారం అంటే ఇక్కడ నడిచేటువంటి విధానానికి ఎక్కువ విలువిచ్చేవాడు 10 మందిలో కూడా ఉత్తముడుగా ఉండడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాడు. అలాగ జీవించే వాడికి అపనింద అనేది మోయలేని భారం అయిపోతుంది. కనుక దానికంటే చావే ఉత్తమం. కనుక అర్జున, నీవింతవరకు ఎంత గొప్పవాడిగా నీవు ఈ చరిత్రలో ఉన్నావో, ఈ లోకులందరూ నీ గురించి ఏమనుకుంటున్నారో దాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకో. పాండవ మధ్యముడు అర్జునుడు అంటే ఎంతో గొప్ప వెలుకాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడివి. గాంధీవాన్ని చేతపట్టావు, గాంధీవయ్యావు. అంత గొప్పవాడివయ్యుండి ఈ రోజున ఈ విధముగా గాంధీవాన్ని జార విడిచి యుద్ధము చెయ్యనని చెప్పి ఈ రణరంగములో కుప్పకూలిపోతే దీనికి మించిన అపనింద మరొకటి ఏముంటుంది అర్జున? కావున ఈ అపనింద అనేది మర్యాదస్తునికి చావు కంటే గొప్పది. కనుక దీన్ని చేరనీయవద్దు ఈ భావాన్ని అని తెలియజెప్పుతూ, భయాద్రనాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భయపడి యుద్ధమును మానిని వానినిగా ఈ క్షత్రియ వీరులు నిన్ను తలంచుదురు. ఇంతవరకు నిన్ను గౌరవముగా చూచిన వారే ఇప్పుడు చులకనగా చూస్తారు అన్నారు. ఎందువల్ల అంటే యుద్ధమును మానిని వానినిగానే తలుస్తారు. నీవు యుద్ధము ఎందుకు మానేవు అనేది వీరికి తెలియదు, కారణమైతే వారికి తెలియదు. నీవు యుద్ధం మానివేయటానికి కారణము నీ ప్రాణాల మీద మమకారము కాదు. మరి ఎందువల్ల యుద్ధము చేయనంటున్నావు? వీరంతా నావారు, వీరిని చంపి నేను పొందేది ఏముంటుంది అనేటువంటి మమకార భావంతో నువ్వు యుద్ధాన్ని చేయనంటున్నావు. కానీ నువ్వు యుద్ధము ఎందుకు మానేవో వీరికి తెలియదు. కనుక నిన్నేమని తలుస్తారు? పిరికివాడిగానే భావిస్తారు. యుద్ధమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిగా తలుస్తారు. ఇంతవరకు నిన్ను గౌరవముగా చూచినటువంటి వారే చులకనగా చూస్తారు అన్నారు. అంటే చూడండి, మనం కూడా ఎంతో కాలము నుంచి ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని సన్మార్గగాములమై మంచి భావాలతో ముందుకు వెళుతూ మధ్యలో ఏదో వచ్చిన ఆటంకాలు కలిగినాయి అని చెప్పి ఆ మార్గాన్ని కనుక విడిచిపెట్టేస్తే అందరూ కూడా మనల్ని ఏమనుకుంటారు? సాధనలో కొంత ముందుకు వెళ్ళి మళ్ళీ ఆ భ్రష్టత్వాన్ని పొందితే, అందుంచి దిగజారిపోతే మనల్ని అందరూ కూడా అపకీర్తి పాలు చేసి అంటే చులకనగా చూస్తారు.
కనుక ఎప్పుడూ కూడా మనము వేసిన అడుగు ముందుకే వెయ్యాలి తప్ప వెనక్కి తీయకూడదు. ధర్మం వైపు వేసే అడుగుని ఎప్పటికీ కూడా వెనుకంజ అనేదే వెయ్యకూడదు. ఆ విధముగా సాధకుడు ఎప్పుడూ తన సాధనలో మునుముందుకే వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. పగవారు నీ పరాక్రమమును తూలనాడుచు పెక్కు అనరాని మాటలాడుదురు. అంతకంటే మించిన దుఃఖం ఏముంటుంది? కనుక మన శత్రువులే మన గురించి అనరాని మాటలు అంటే దానికి మించినటువంటి దుఃఖకరమైన విషయం మర్యాదస్తునికి మరి ఒక్కటి ఏమీ ఉండదు. కావున అర్జున యుద్ధమే చెయ్యని చెప్తూ హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, ఈ యుద్ధములో చనిపోయినట్లయితే స్వర్గాన్ని పొందెదవు, గెలిచినట్లయితే ఈ భూలోక రాజ్యాన్ని ఏలుకుంటావు. కనుక ఏ విధముగా అయినా అది మనకి మేలే. కనుక యుద్ధమునకు తెగబడు అర్జున లెమ్ము అని చెప్తున్నారు పరమాత్మ. కనుక యుద్ధము అనేది క్షాత్రధర్మం. రణరంగములో క్షత్రియుడు కనుక విజయాన్ని సాధించినట్లయితే భూలోక రాజ్యాన్ని ఏలుకోగలుగుతాడు. ఒకవేళ ఆ యుద్ధములో కనుక అతను మరణించినట్లయితే అతనికి స్వర్గలోక అనుభవం వస్తుంది. కనుక చనిపోయినా లేదంటే ఓడినా గెలిచినా కూడా యుద్ధం అనేది ఉపయోగమే. రెండు విధాలా కూడా క్షత్రియుడికి యుద్ధ ధర్మం అనేది తప్పకుండా ఆచరించదగినటువంటిదే, ఉత్తమమైనదే. అది లాభాన్నే కలిగిస్తుంది. కనుక ఏ విధంగా చూసినప్పటికీ కూడా యుద్ధము నుంచి విరమించడానికి మాత్రము అవకాశమే లేదు అని చెబుతున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఈ యుద్ధములో గెలిచినట్లయితే భూలోక రాజ్యం అన్నారు, ఓడిపోతే స్వర్గలోకమును అనుభవిస్తామన్నారు. అలానే మనము చేస్తున్నాం కదా యుద్ధము. సాధకులుగా ఉన్నటువంటి వారు మరి మాయతో చేస్తే యుద్ధమే ఈ యుద్ధమునకు మనము పోల్చుకోవాలని చెప్పుకుంటున్నాం కదా. మరి ముముక్షు అయినటువంటి వాడు అంటే మోక్షాన్ని అభిలషించువాడే ముముక్షువు అనబడతాడు. మరి అటువంటి వాడు మాయతో చేసేటువంటి యుద్ధములో గెలిస్తే ఏమిటి, ఓడిపోతే ఏమిటి అంటే మాయను జయించినట్లయితే అంటే గెలుపు కలిగినట్లయితే దేనికి అధిపతి అవుతాడు? మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతాడు. ఒకవేళ ఈ మాయా పోరాటములో పూర్తిగా గెలుపును పొందలేకనే మధ్యలో కనుక ఈ జీవితము నుంచి విరమణ చేయవలసి వస్తే అంటే ఇంకా లక్ష్యాన్ని పొందకుండానే ఒకవేళ మరణం అనేది సంభవిస్తే మరి అప్పుడేమిటి? దానివల్ల ప్రయత్నము చేశాం కానీ ఫలితమును పొందలేకపోయాం, కావున ఇది నిరుపయోగం అయిపోయిందేమో అని అనుకుంటాం. కానీ అలా ఎన్నటికీ కాదు. మనమంటూ మొదలంటూ పెడితే దాని ఫలము తప్పకుండా ఎంతవరకు మొదలు పెట్టామో, ఎంతవరకు కొనసాగామో దాని ఫలము తప్పకుండా మన వెంటే వస్తుంది. అందుకే భగవాన్ మునుముందు చెప్పబోతూ ఉంటారు. ఎందుకు అంటే యోగభ్రష్టుని యొక్క గతి గురించి భగవాన్ని అర్జునుడు అడిగినప్పుడు యోగభ్రష్టుడికి ఎప్పటికీ కూడా చ్యుతి లేదు, నాశనాన్ని పొందడు. ఒకవేళ యోగమునందు ప్రయత్నము చేసి కూడా పూర్ణుడు కాలేక మధ్యలోనే కనుక జీవితాన్ని చాలిస్తే వాడికి ఉత్తమ గతి వస్తుంది. ఉత్తముడైనటువంటి యోగుల వంశములో పుడతాడు, శ్రీమంతుని ఇంటిలో పుడతాడు. మరలా తాను గతములో చేసినటువంటి సాధన ఎంతవరకైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ పునః ప్రారంభిస్తాడు. అంటే మళ్ళీ వానమాల దగ్గర నుంచి కాదు, గత జన్మలో ఏమేమి నేర్చుకున్నాము, ఏమేమి తెలుసుకున్నాము అవన్నీ కూడా మనతోటే సంస్కార రూపంగా వస్తూ ఉంటాయి. కాకపోతే స్మృతిలో ఉండవు. ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వెళ్ళేటప్పుడు జరిగేది విధానం ఏమిటి అంటే మనకి మహనీయులు చెప్పే విషయం ఏమనగా జీవుడు ఒక దేహాన్ని విడిచి ఇంకొక దేహానికి వెళుతూ తీసుకువెళ్ళగలిగిందంటూ ఉంటే సంస్కారాన్నే తీసుకెళ్ళగలుగుతాడు. అంతకు మించి ఏమీ
తీసుకుని వెళ్ళేది ఇక్కడ ఏమీ లేదు భౌతికములో. ఆ సంస్కార రూపముగా తాను గతములో మనసుతో ఏమేమి నేర్చుకున్నాడో, ఏమేమి పొందాడో వాటిని తీసుకువెళ్ళినప్పుడు మరల జన్మకు వచ్చినప్పుడు అవన్నీ జన్మతః గుర్తు లేకపోయినా తప్పకుండా వారికి చాలా అచిరికాలంలోనే, అంటే చాలా చిన్న వయసులోనే గతములో నేర్చుకొచ్చినదంతా కూడా మళ్ళీ స్మృతిలోకి వచ్చేస్తుంది. ఎవరో ఒకరి ప్రమేయము చేతో, లేకపోతే ఆ కుటుంబ వాతావరణం వల్ల, ఏదో విధముగా క్రితము జన్మలో మనము ఏమేమి నేర్చుకుని ఉన్నాము, ఎంతవరకు ప్రయాణము చేసి ఉన్నాము, అవి తప్పకుండా మళ్ళీ మన స్మృతిలోకి వచ్చేస్తాయి. అక్కడి నుంచి మనం మళ్ళీ కొత్తగా ప్రయత్నం మొదలుపెట్టాలి, కొత్తగా సాధన మొదలుపెట్టాలి. అందుకే నేర్చుకున్న ఉన్నదాన్ని నేర్చుకోవడం చాలా తేలిక, కొత్తగా నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. సాధకుడు కూడా ఇది గమనించుకోవాలి. చూడండి, ఒక చిన్న పిల్లవాడు అక్షరాలు నేర్చుకునే సమయంలో ఆ అక్షరాలు దిద్ది నేర్చుకుని కొంతకాలం తర్వాత మరలా వేరొక స్కూల్కి మార్పు చేసినట్లయితే అక్కడి నుంచే మళ్ళీ ప్రారంభమవుతుంది అతని విద్యాభ్యాసం. అదే విధంగా మనం కూడా ఈ ప్రయాణాన్ని ఎక్కడైతే మొదలుపెట్టి ఎక్కడి వరకైతే సాగించామో, ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. అందుకే గతములో నేర్చుకున్నటువంటి విద్యలను కానీ, జ్ఞానము కానీ ఏదైతే మన మనసు పొంది ఉందో అవి చాలా తక్కువ వయసులోనే పట్టుబడిపోతూ ఉంటాయి. కానీ అక్కడి నుంచి మళ్ళీ మనం పునః కొత్త సాధన ప్రారంభించినప్పుడు, వాటిని అభ్యాసం చేస్తున్నప్పుడు తిరిగి వాటిని సాధించడానికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా వాటిని మనము అభ్యాసం చేస్తూ ఉండాలి. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ కూడా గురువుల దగ్గర ఆయన విద్యాభ్యాసాన్ని చేశారు అని చెప్తారు. సాందీప మహర్షి దగ్గర ఆయన 66 విద్యల్ని 66 రోజుల్లో నేర్చేసుకున్నారు అంటారు. ఎందుకు అంటే ఆయనే అన్ని విద్యలకి మూలకర్త. ప్రత్యేకంగా ఆయన నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఇహములో జన్మకు వచ్చారు కనుక, శరీరాన్ని ధరించారు కనుక, ఈ జన్మకు వచ్చి ఉన్న కారణముగా ఇక్కడి ధర్మంగా ఆయన గురువుల దగ్గర విద్యను అభ్యసించడం అనేది అక్కడ జరిగింది. అయితే ఆయన విద్యను నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్యను అభ్యాసం చేసినట్లుగా చెప్తారు. ఆయనకి సకల విద్య పరిపూర్ణుడైన, కొత్తగా ఆయన నేర్చుకునేది ఏమీ లేదు. ఆ విధంగా తిరిగి శృతిలోకి తెచ్చుకోవడమే. అలాగే ఎవరైనా సరే ఈ జన్మకు వచ్చినప్పుడు గతములో మనము నేర్చుకున్నవన్నీ కూడా వెనువెంటనే స్మృతికి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క యోగమునందు చేసినటువంటి ప్రయత్నం కూడా వృధా పోదు. ఎక్కడి వరకైతే చేసి ఆపేస్తామో అక్కడి నుంచే మళ్ళీ ప్రయత్నం మొదలవుతుంది. కావున ఒకవేళ ఈ జన్మలో మనము ప్రయత్నము చేసి సఫలత్వాన్ని పొందకపోయినా నష్టమేమీ లేదు, అది మరుజన్మకు కొనసాగుతుంది. అర్జున, యుద్ధమునందు ఓడినా లాభమే, గెలిచినా లాభమే. గెలిస్తే భూలోక రాజ్యము, ఓడిపోతే స్వర్గాన్ని అనుభవిస్తామని చెప్పారు. అలాగే ముముక్షువైనటువంటి వాడు ఈ యొక్క సన్మార్గగామి అయి చేసేటువంటి ఈ ప్రయత్నములో, మోక్ష సాధనలో ఒకవేళ ఉత్తమ స్థితికి వెళ్ళి వాడు అంతర్యామి తత్వాన్ని అందుకోగలిగి విజయాన్ని సాధిస్తే మోక్షాన్ని అందుకోగలుగుతాడు. కానీ మధ్యలోనే అది ఆగిపోయినట్లయితే మరు జన్మలో ఉత్తమమైన జన్మను పొంది మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది. కనుక ఏ విధముగాను నష్టము లేదు. కనుక మనము చేసే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ అలా జరుగుతూనే ఉండాలి, అలా చేస్తూనే ఉండాలి. పరమాత్మ కొరకు అన్వేషణ అనేది ఎప్పుడూ ఆగరాదు అని ఏ విధముగా ఏ భావనతో యుద్ధం చేయాలో చెబుతూ, సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అన్నారు. అంటే యుద్ధం అనేది చెయ్యాలి, కానీ ఎలా ఉండి చేయాలో చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. సుఖ దుఃఖే అంటే సుఖ దుఃఖముల యందు లాభ నష్టములను జయాపజయములను సమముగా ఎంచి యుద్ధమున నడుము. అట్టి ఎడ పాపదోషములు నిన్నంటవు. అంటే
అర్జునుడు ధర్మం యుద్ధం చేయటం కనుక యుద్ధమై చేయమని చెప్పారు. కానీ చేయవలసిన పని చేయిస్తూ ఉండాలి. కానీ పాపం అంటకుండా ఉండాలంటే ఆ పనిని ఏ విధంగా చేయాలో నేర్చుకోవాలి. యుద్ధం చెయ్యి కానీ నిన్ను పాపం అంటదు, పాపదోషాలేమీ అంటకుండా ఉండాలంటే నువ్వు ఏ భావనతో ఉండి యుద్ధము చేయాలో చెప్పారు ఇక్కడ. కనుక అందరము కూడా అదే విధంగా తెలుసుకోవాలి. చేయవలసిన పనిని చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ కూడా కర్తవ్య భ్రష్టత్వాన్ని పొందకూడదు. మనం చేయవలసినటువంటి పనిని ఎప్పుడు నిర్వహణ చేస్తూనే ఉండాలి. మన పనిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కానీ పనిలో ఏ దోషము లేదు, కానీ అది ఎలా చేయాలో తెలుసుకుని చేయాలి ఇక్కడ. అలా చేసినట్లయితే యుద్ధము వల్ల కూడా నిన్ను ఏ పాపదోషాలు అంటవు అన్నారు. మరి ఎలా ఉండాలి? మన భావాన్ని ఎలా మార్పు చేసుకోవాలంటే సుఖ దుఃఖాల్ని, లాభ నష్టాల్ని, జయాపజయములను, ఈ ద్వంద్వములన్నింటినీ కూడా సమానముగా ఎంచగలిగినప్పుడు సుఖమైన దుఃఖమైన, లాభమైన నష్టమైన, జయమైన అపజయమైన ఒకే విధముగా స్వీకరణ చేయగలిగినటువంటి మనస్సుని మనం సంపాదించుకోవాలి. అంటే అటువంటి భావముతో కూడిన మనసు కనుక మనం కలిగినట్లయితే ఏ పని చేసినా దోషం మాత్రం అంటదు, పాపదోషం. అలా అని పాపక్రియలు చెయ్యము, కానీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించేటప్పుడు ఎటువంటి దోషములు అంటకుండా ఉండాలంటే ఈ సమస్థితిని పొందాలి. ఈ సమస్థితియే యోగము. చెప్పాలంటే సహజంగా మనము చేయవలసినవన్నీ చేస్తాం, కానీ ఎక్కడ మనకి పొరపడుతున్నామంటే ప్రతిదాని యందు సక్తత కలిగి ఉంటాము, సుఖాన్నే కోరుతాము, లాభాన్నే కోరుతాము, జయాన్నే వాంఛిస్తాం. కానీ ఎక్కడైతే సుఖముందో పక్కన దుఃఖం ఉంటుంది. అలాగే లాభం ఉన్న చోట నష్టము, జయం ఉన్న చోట అపజయం కూడా ఉంటాయి. ఈ జగత్తంతా కూడా ద్వంద్వముల మయము. రెండు లేకుండా అనుభవించడం అనేది సాధ్యము కాదు. ఒక ఎత్తైన కొండ ఉంది అంటే పక్కన ఒక లోయ తప్పకుండా ఉంది అని అర్థం, చెప్పక్కర్లేదు. కొండ ఉంది అంటే పక్కన లోయ కూడా ఉందండి అని అర్థం. అలాగే సుఖము ఉంది అంటే సుఖము తర్వాత తప్పకుండా మనము దుఃఖాన్ని కూడా ఏదో చవి చూడవలసింది. ఎందుకంటే ఏది నిత్యము కాదు, శాశ్వతము కాదు. పగలు అనేది ఇప్పుడు జరుగుతుంది అంటే రాత్రి అనేది వస్తుంది అని మనందరికీ తెలుసు. కానీ అది తెలుసు కనుక దానికి ఎవ్వరూ భయపడం. పగలంతా జరిగిపోయి రాత్రి వచ్చినా మనం భయపడం, దాన్ని స్వీకరిస్తున్నాం. మరి దీన్ని ఇంత సహజంగా స్వీకరిస్తున్నాం. కానీ సుఖము అనేది ఉంది అంటే దుఃఖము కూడా వస్తుందనే తథ్యము దాని పక్కనే ఉంటుంది. లాభం ఉంటే నష్టం ఉంటుంది, జయం ఉంటే అపజయం ఉంటుంది అనే విషయాన్ని మాత్రం స్వీకరణ చేయలేకపోతున్నాం. కేవలము మనం ఏం కోరుకుంటున్నాం? జయాన్నే కోరుతాం, లాభాన్నే కోరుతాం, సుఖాన్నే కోరుతాం. రెండోది అంగీకరించట్లేదు. అందుకే మనకి ఈ దుఃఖాలన్నీ. అసలు దుఃఖానికి కారణమే అది. రెంటినీ కూడా ఏక విధంగా ఒకే విధముగా స్వీకరణ చేయగలిగినట్టు సంసిద్ధత కనుక మనసుకి ఏర్పడినట్లయితే ఎప్పుడూ దుఃఖపడవలసిన అవసరమే రాదు. అది వచ్చినా అంతే, ఇది వచ్చినా అంతే, రెండూ ఒకటే. అది ముందే నీకు తెలుసు కనుక రెంటినీ స్వీకరిస్తావు. అప్పుడు మనసు వికలత్వాన్నే పొందదు. ఆ వికలత్వాన్ని పొందినప్పుడు దానికి దుఃఖమే రాదు. ఈ దుఃఖము లేని స్థితిని పొందడమే యోగము అంటారు పరమాత్మ. యోగం అంటే సమత్వ స్థితిని అనుభవించడమే యోగము. కానీ మనం అనుకుంటా యోగాభ్యాసం అంటే ఆసనాలు వేయటము, లేకపోతే ధ్యానం చేయటము, ఇదే యోగం అని భ్రమపడుతున్నాం మనం. అవన్నీ చేస్తున్నాం కానీ మనసుకు మాత్రం సమభావన రావడం లేదు. మరి సమభావన అనేది కలగనంత వరకు మనము ఏ సాధనలోనూ కూడా ప్రయత్నమైతే చేస్తాం కానీ సఫలత్వాన్ని అయితే పొందలేం. ఎందుకు పొందలేకపోతున్నాము అనేది ప్రశ్న మనమే వేసుకోవాలి. దోషం కూడా మనలోనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఫలాఫలములు అనేవి ఏదైనా సరే దానికి కారణం మనలోనే ఉంటుంది. ఒక విద్యార్థి చదవలసిన విధంగా చక్కగా చదివితే వచ్చే ఫలం ఎలాగో వస్తుంది. దానికోసం వాడు ఎదురు చూడక్కర్లేదు, దానికి సంసిద్ధతగా ఉన్నట్లయితే.
అలాగే మనం కూడా ఈ యోగాన్ని అనుభవించటానికి కూడా ఈ సమత్వ స్థితితో కూడిన మనస్సుని మనం సంసిద్ధతని కనుక చేకూర్చుకున్నట్లయితే యోగము ఎక్కడున్నా యోగమే, ఎక్కడున్నా పరమాత్మతో ఏకత్వమే, కలయికే. నువ్వు కళ్ళు మూస్తేనే యోగము కాదు, సాధన చేస్తున్నాను అంటావు. అసలు సాధన చేయటానికి సమయాలు ఏమున్నాయి? ఎప్పుడూ సాధకుడివే. నిరంతర సాధకుడుగా ఎప్పుడుంటావో, నిరంతరము జీవితంలో వచ్చేటువంటి అన్నింటినీ ఒక విధంగా స్వీకరించగలిగినటువంటి యోగ మనస్సుని ఎప్పుడు సాధిస్తావో అప్పుడే యోగివవుతావు. కనుక అర్జునుడికి మునుముందు ఈ విషయాన్ని మరింత విశదంగా చెప్పబోతూ పరమాత్మ ముందుగానే చెప్పారు. యుద్ధం అనేది తప్పకుండా చేయక తప్పదు అర్జున, కానీ యుద్ధము చేసినా నీకు ఏ పాపదోషాలు అంటకుండా ఉండాలంటే ఇలా యోగత్వంతో కూడిన మనసుతో ఉండి యుద్ధాన్ని ఆచరించు అని ఇక్కడ మనకి తెలియచేశారు. కనుక అర్జునుడు కూడా అదే విధంగా ఉండి యుద్ధము చేసినట్లయితే పాపము అంటనే అండదు. అలాగే మనం కూడా అదే తెలుసుకుని ఈ విధంగా సమభావనతో కూడి కర్తవ్య నిర్వహణ చెయ్యాలని దాని అంతరార్థంగా గుర్తించాలి. మిగతా అది మనము వచ్చే భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.